Draw graph of a quadratic polynomial and find its zeros. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. గ్రాఫ్ పేపర్ యూస్ చేసి సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంది. మనం ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చిన 3 క్వశ్చన్స్ ఇక్కడ చూపిస్తున్నాను నేను. డ్రా గ్రాఫ్ ఆఫ్ p of x equal to x square plus 3x minus 4 and find its zeros. Draw graph of p of x equal to x square plus 2x minus 8 and find the zeros of the polynomial. Find the zeros of the quadratic polynomial p of x equal to x square plus x minus 20 using graph. ఈ 3 ప్రాబ్లమ్స్లో మనం ఈ వీడియోలో ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఓకే, ప్రొసీజర్ ఎగ్జాక్ట్గా సేమ్ ప్రొసీజరే. ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చినా కానీ మీరు సాల్వ్ చేసే ప్రొసీజర్ సేమ్. ఓకే, అది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి చూడండి ఈ వీడియో చివరి వరకు, సో దాట్ మీకు గ్రాఫ్ బేస్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ కనుక్కోవడానికి గ్రాఫ్ బేస్డ్ ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, in our channel we have videos on math concepts, example problems, exercise problems and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. Draw the graph of p of x equal to x square plus 3x minus 4 and find its zeros. మనకి ఎప్పుడైనా గ్రాఫ్ పేపర్ యూజ్ చేయమన్నారు అంటే కనుక ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ టేబుల్, రైట్? ఆ టేబుల్లో డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్కి ఎక్స్ వాల్యూ డిఫరెంట్ వాల్యూస్ తీసుకుని పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అనేది కనుక్కోవాలి, రైట్? ఇలా టాబ్యులేట్ చేయాలి. డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ తీసుకుని పి ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మనకి ఒక టేబుల్ వస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవాలి? 0 to 10 తీసుకోవాలా, 10 to 15 తీసుకోవాలా, -5 to 5 తీసుకోవాలా? ఇలాంటి డౌట్ ఉంటుంది కదా. ఈ డౌట్ని అడ్రస్ చేయడానికి నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెలుసా? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే ఫామ్లో ఉంటుంది, రైట్? అదే క్వాడ్రాటిక్ పాలినామియల్ చూసామనుకోండి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అని మాత్రమే ఉంటుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఈక్వల్ టు 0 ఉందా లేదా అనేదే డిఫరెన్స్, రైట్? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ వచ్చి రూట్స్ అంటాం, క్వాడ్రాటిక్ పాలినామియల్ సొల్యూషన్ని జీరోస్ అంటాం, రైట్? క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోవడానికి మనకి క్వాడ్రాటిక్ ఫార్ములా తెలుసు. అదేమని చెప్తుంది? ఎక్స్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. దీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అప్లై చేస్తే వచ్చేది రూట్స్. అదే ఈ ఫార్ములాని క్వాడ్రాటిక్ పాలినామియల్కి అప్లై చేస్తే వచ్చేవి జీరోస్, రైట్? సో నౌ లెట్స్ టేక్ దిస్ పాలినామియల్. దాన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేయండి. చేస్తే ఏమైంది? a ఈక్వల్ టు 1 అని వచ్చింది, రైట్? b ఈక్వల్ టు 3 అని వచ్చింది అండ్ c ఈక్వల్ టు -4 అని వచ్చింది. ఇది ఇంపార్టెంట్. దీన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 4 టైమ్స్ a టైమ్స్ c డివైడెడ్ బై 2 టైమ్స్ a, రైట్? దీన్ని ఏమని రాయొచ్చు? -3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ దట్ ఈస్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 4 ఇంటూ -4 అంటే ఇదేమైంది? +16 అయింది డివైడెడ్ బై 2. దీన్ని ఏమని రాయొచ్చు? -3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 డివైడెడ్ బై 2 అంటే దిస్ ఈస్ -3 ప్లస్ ఆర్ మైనస్ 5 డివైడెడ్ బై 2. ప్లస్ తీసుకున్నాం అనుకుందాం, అదేమైంది? -3 ప్లస్ 5 డివైడెడ్ బై 2 దిస్ ఈస్ +2 బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 1. 1 అనేది వన్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్. మైనస్ తీసుకున్నాం అనుకుందాం, ఇదేమైంది? -8 బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు -4. క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనం జీరోస్ ఆల్రెడీ కనుక్కున్నాం ఈ మెథడ్ వాడి, 1 అండ్ -4. దీస్ ఆర్ ద జీరోస్, రైట్? ఇప్పుడు
యాక్చువల్గా ఇప్పటి వరకు మనం ఏదైతే చేసామో అది పేపర్లో ఎక్కడా రాయకూడదు, మీరు రఫ్లో రాసుకోండి. బట్ ఇది చేయడం వల్ల మనకు తెలిసింది ఏంటంటే మనకి 1 అండ్ -4 అనేవి డెఫినెట్గా ఎక్స్ వాల్యూస్ రేంజ్లో ఉండాలి. రేంజ్ ఆఫ్ ఎక్స్ షుడ్ ఇంక్లూడ్ 1 అండ్ -4. 1 అండ్ -4 ఉండాలి అన్నప్పుడు నేనేమంటానంటే -6 నుంచి బయలుదేరి 2 వరకు నెంబర్స్ని తీసుకుందాం. సో -4 ఉంటుంది, అందులో 1 కూడా ఉంటుంది, రైట్? ఇలా చేస్తే మీకు రేంజ్ అనేది తెలుసుకోవడం ఈజీ. కానీ ఈ మెథడ్ ఫాలో అయినట్టు మీరు టీచర్కి చెప్పకూడదు, ఎగ్జామ్ పేపర్లో రాయకూడదు. అర్థమైందా? ఒకసారి ఇది తెలిసిపోతే మిగిలిన ప్రొసీజర్ అంతా ఫెయిర్లీ సింపుల్. మనకి రేంజ్ ఆఫ్ ఎక్స్ షుడ్ ఇంక్లూడ్ 1 అండ్ -4 అనేది మనకి తెలిసి ఉండాలి. ఓకే, తెలియడం కోసం క్వాడ్రాటిక్ ఫార్ములాని యూజ్ చేసాం కదా, అదంతా రఫ్ వర్క్లో చేసుకోండి. నౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ x ఈక్వల్ టు -6 ఫస్ట్. ఓకే, x ఈక్వల్ టు -6 అయితే p ఆఫ్ x ఏమవుతుంది? p ఆఫ్ -6 ఈక్వల్ టు -6 హోల్ స్క్వేర్ ప్లస్ 3 times -6 -4, right? This can be written as 36 minus 18 minus 4 అంటే 36 minus 22 that is equal to 14, right? p of x వాల్యూ ఎంత? 14. నౌ -6 తర్వాత నేను ఏం తీసుకుంటా అంటే -4 తీసుకుంటాను. -4 తీసుకుంటే p of -4 ఈక్వల్ టు -4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 times -4 -4. This is going to be 16 minus 12 minus 4 అంటే 16 minus 16 that is equal to 0. We have to write 0 here. 0 వచ్చిందనగానే -4 అనేది 0 ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అని తెలిసిపోతుంది మనకి. కానీ గ్రాఫ్ నుంచే చూపించమన్నారు కాబట్టి వీఆర్ గోయింగ్ టు డూ ఆల్ దిస్. ఓకే, బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రేంజ్ ఆఫ్ ఎక్స్ షుడ్ ఇంక్లూడ్ 1 అండ్ -4 అనేది ఎక్కడ రాయకూడదు. మీకు ఎక్స్ రేంజ్ ఎలా తీసుకోవాలి అనేది చెప్పడం కోసం నేను ఆ షార్ట్ కట్ చెప్పాను. ఓకే, నెక్స్ట్ -2 తీసుకుందాం ఎక్స్ వాల్యూ. అప్పుడు ఏమైంది? p ఆఫ్ -2 ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 times -2 -4. This is going to be 4 minus 6 minus 4. This is 4 minus 10 that is equal to -6. Let's write that. The next one is 0. If you take 0, p of 0 ఏమవుతుంది అంటే this is 0 square plus 3 times 0 minus 4. This is going to be 0 minus 4 that is equal to -4. Let's note that. Next value 2 తీసుకుందాం. 2 తీసుకుంటే p of 2 equal to 2 square plus 3 times 2 minus 4. This is 4 plus 6 minus 4. This is equal to 6. మనకి టేబుల్ వచ్చేసింది, రైట్? ఇప్పుడు గ్రాఫ్ పేపర్ తీసుకోవాలి మనం. గ్రాఫ్ పేపర్ తీసుకుని వీఆర్ గోయింగ్ టు ప్లాట్, రైట్? గ్రాఫ్ పేపర్ మీద నేను ఏం చేస్తానంటే -6 నుంచి ఎక్స్ వాల్యూ +2 వరకు ఉంది కాబట్టి ఇది 0, ఈ పాయింట్ 0 అనుకుంటే -1 -2 -3 -4 -5 -6 -7 0 1 2 3 ఇలా తీసుకున్నాను. y వాల్యూ చూడండి 14 నుంచి -6 వరకు ఉన్నాయి, రైట్? నేనేం చేస్తానంటే దిస్ ఇస్ +5, దిస్ ఇస్ 10 15 20 అని తీసుకుంటాను. దీన్ని -5, దీన్ని -10 అని తీసుకుంటాను. సో మనం ప్లాట్ చేయడానికి కావాల్సిన రేంజ్ కవర్ అయ్యేటట్టుగా ఎక్స్ అండ్ వై స్కేల్స్ తీసుకోవాలి, రైట్? 1 సెంటీమీటర్ ఎక్స్ యాక్సిస్ ఏమైంది? 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ అయింది. అదే వై యాక్సిస్కి వస్తే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 5 యూనిట్స్ తీసుకున్నాం మనం, రైట్? నా ఎక్స్ ఈక్వల్ టు -6 తీసుకోండి. y వాల్యూ ఎంత? 14, రైట్? అంటే ఇక్కడ పాయింట్ పెట్టాలి. x ఈక్వల్ టు -4కి y వాల్యూ 0 అంటే ఇక్కడ పాయింట్ పెట్టాలి. x ఈక్వల్ టు -2కి y వాల్యూ -6. x ఈక్వల్ టు -2కి y వాల్యూ -6 అంటే ఇక్కడ ఒక. x ఈక్వల్ టు 0కి y వాల్యూ -4.
x ఈక్వల్ టు 0కి y వాల్యూ -4 ఇక్కడ వచ్చింది, రైట్. x ఈక్వల్ టు 2కి y వాల్యూ ఎంత 6 అంటే ఇక్కడ వచ్చింది. సో వీటిని ఈ పాయింట్స్ అన్నిటినీ టచ్ చేసుకుంటూ మనం ఫ్రీ హ్యాండ్ తోటి ఒక కర్వ్ డ్రా చేయాలి. ఈ కర్వ్ డ్రా చేస్తే మీరు చూడండి x ఈక్వల్ టు -4 అండ్ x ఈక్వల్ టు 1 దగ్గర ఈ మనం డ్రా చేసిన కర్వ్ x యాక్సిస్ని కట్ చేస్తుంది, రైట్. ఎగ్జాక్ట్గా చూడండి -4 దగ్గర అండ్ 1 దగ్గర x యాక్సిస్ని కట్ చేస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? దీస్ టూ నెంబర్స్ x ఈక్వల్ టు -4 and x equal to 1 are the zeros of even quadratic polynomial. అర్థమైందా? x equal to -4 and x equal to 1 are the zeros of given quadratic polynomial. ఇది ప్రొసీజర్. సేమ్ స్టెప్స్ ఫాలో అవుతాం ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఓకే, draw the graph of p of x equal to x square plus 2x minus 8 and find the zeros of the polynomial. మనకి గ్రాఫ్ ఎప్పుడైతే గీయమన్నారో we have to create a table, right? x and p of x తోటి డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ xకి p of x వాల్యూస్ కనుక్కొని టాబ్లెట్ చేయాలి. అయితే x వాల్యూ రేంజ్ ఎలా కనుక్కోవాలి? మనం ఏ రేంజ్ తీసుకోవాలి? 0 నుంచి 10 తీసుకోవాలా, లేకపోతే 10 నుంచి 20 తీసుకోవాలా? ఇలాంటి క్వశ్చన్ ఉంది కదా. దాన్ని అడ్రస్ చేయడం కోసం ఒక సింపుల్ ట్రిక్ చెప్పాను కదా నేను. అదే ట్రిక్ ఇక్కడ కూడా ఫాలో అవుతున్నాం. బట్ మీరు ఆ ట్రిక్ని రఫ్ పేపర్లో సాల్వ్ చేయండి. డోంట్ పుట్ దాట్ ఇన్ ద మెయిన్ పేపర్. ఓకే, అదేంటి అంటే కనుక ద జీరోస్ ఆర్ గోయింగ్ టు బి ఎక్స్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఈ ఫార్ములా యూజ్ చేద్దామని అనుకున్నాం, రైట్. ఇవి దేనికి జీరోస్ రాబై అంటే ax² ప్లస్ bx ప్లస్ c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్, రైట్. మనకిచ్చిన ఎక్స్ప్రెషన్ చూస్తే కనుక a ప్లేస్లో 1 ఉంది, b ప్లేస్లో 2 అండ్ c ప్లేస్లో -8 ఉంది, రైట్. సో లెట్ us substitute -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² దట్ ఈస్ 2² మైనస్ 4 టైమ్స్ a టైమ్స్ c divided by 2a, right. దీన్ని సింప్లిఫై చేస్తే -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 4 ప్లస్ 4 times 8 that is 32 divided by 2. This can be written as -2 plus or minus square root of 36 divided by 2, that is -2 plus or minus 6 divided by 2, right. ప్లస్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది? x ఈక్వల్ టు -2 ప్లస్ 6 డివైడెడ్ బై 2 దట్ ఈస్ 4/2 దట్ ఈస్ ఈక్వల్ టు 2, రైట్. మైనస్ తీసుకున్నాం అనుకోండి x వాల్యూ, ఇక్కడ మైనస్ తీసుకుంటే ఏమైంది? -2 minus 6 divided by 2 that is -8/2 that is -4. సో x వాల్యూ ఏంటి? 2 and -4. These are the zeros of given quadratic polynomial. మీకు ఆల్రెడీ తెలిసిపోయింది గ్రాఫ్ గీయకండి అని. కానీ నేనేం చెప్తానంటే ఇది మనకి చేయాల్సిన ప్రొసీజర్ కాదు, ఎగ్జామ్లో మార్క్స్ కోసం. ప్రొసీజర్ ఏంటంటే గ్రాఫ్ ఫాలో అవ్వాలి, రైట్. అంటే ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ రేంజ్ ఏం తీసుకోవాలో మనకు తెలిసిపోయింది. మనం తీసుకునే నెంబర్స్ రేంజ్ ఏదైతే ఉందో అందులో 2 and -4 అనేవి పక్కాగా ఉండాలి. ఓకే, అందుకోసం నేను ఏం చేస్తానంటే -4 ఉండాలి కదా, -4 కంటే కొంచెం పైన -5 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, బట్ నేను -6 నుంచి స్టార్ట్ అవుతాను. 2 ఉండాలి కదా, డెఫినెట్గా 2 దాటి 4 వరకు వెళ్తాను. సో -6 నుంచి 4 వరకు ఇది రేంజ్. మనకి ఈ ట్రిక్ వాడటం ద్వారా తెలిసిపోయింది, రైట్. కానీ ఎగ్జామ్ పేపర్లో ఈ ట్రిక్ వాడామని చెప్పకూడదు. మీరు చెప్తే దే మే నాట్ కన్సిడర్. ఓకే, నౌ let us start with this table.
-6 తీసుకుందాం. అప్పుడు x ఈక్వల్ టు -6 అయితే కనుక p ఆఫ్ -6 దట్ ఈస్ p ఆఫ్ x వాల్యూ x స్క్వేర్ అన్నారు. అంటే -6 స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ -6 -8 రైట్. దిస్ ఇస్ గోయింగ్ టు బి 36 -12 -8 అంటే 36 -20 దట్ ఈస్ ఈక్వల్ టు 16. లెట్స్ రైట్ దట్. నెక్స్ట్ x ఈక్వల్ టు -4 తీసుకుందాం. ఓకే, అప్పుడు ఏమైంది ఇది -4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ -4 -8. దిస్ ఈజ్ 16 -8 -8. This is 16 -16 that is equal to 0. Let's write that. Next -2 తీసుకుందాం x value. So p of -2 is equal to -2 whole square plus 2 times -2 -8. This is going to be 4 -4 -8. So the answer is -8. Let's write that. Next x equal to 0 తీసుకుందాం. 0 తీసుకుంటే p of 0 is 0 square plus 2 times 0 -8. This is 0 minus 8 equal to -8. Let's write that. The next value is 2. P of 2 is equal to 2 square plus 2 times 2 -8. This is 4 plus 4 -8. Ante 8 minus 8 that is equal to 0. Let's write that. The next value is 4. Let's consider. Then p of 4 is equal to 4 square plus 2 times 4 -8. Right? This is 16 plus 8 minus 8. This is 16. Let's write that. ఇవి మనకి x and different values of x కి px values వచ్చేసాయి. రైట్, ఇది డైరెక్ట్ టేబుల్ చూసే చెప్పేయచ్చు. మనకి -4 అండ్ 2 అనేవి వాల్యూస్ 0 ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అవి జీరోస్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని. కానీ మనం చెప్పకుండా ఏంటంటే గ్రాఫ్ ప్లాట్ చేస్తాం ఇప్పుడు. రైట్, ఇక్కడ రేంజ్ ఆఫ్ ఎక్స్ షుడ్ ఇంక్లూడ్ 2 and -4 అని రాశాను కదా, ఇది ఉండకూడదు. మీకు మెయిన్ పేపర్ మీద రాయకూడదు. మీకు రేంజ్ తెలియడం కోసమే అలా చేసాం మనం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ టు ప్లాట్. రైట్, సో ప్లాట్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఎక్స్ వాల్యూ చూడండి, -6 నుంచి 4 వరకు ఉంది కదా. సో 0 -1 -2 -3 -4 -5 -6 -7 ఇలా తీసుకున్నాను. 1 2 3. సో ఎక్స్ యాక్సిస్లో 1 సెంటీమీటర్ ఇన్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ 1 యూనిట్. రైట్, వైలోకి వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే 5 తీసుకుంటాను. 5 యూనిట్స్. 5 తీసుకుంటే సరిపోతుందా? మనకి 16 కూడా రావాలి. రైట్, సో 5 తీసుకుంటే సరిపోవట్లేదు. మనం ఏం చేద్దాం ఇప్పుడు? 10 తీసేసుకుందామా? లెట్స్ టేక్ 10 20 సరిపోయింది. రైట్, సో నౌ దిస్ ఇస్ 10 -10 అండ్ -20. రైట్, సో నౌ x ఈక్వల్ టు -6 ఉన్నప్పుడు y వాల్యూ 16. రైట్, x ఈక్వల్ టు -6 ఉన్నప్పుడు y వాల్యూ 16 అంటే ఇక్కడ ఒక పాయింట్ పడుతుంది. రైట్, వైలో 1 సెంటీమీటర్ ఇన్ y యాక్సిస్ ఈజ్ 10 యూనిట్స్. రైట్, సో నెక్స్ట్ x ఈక్వల్ టు -4 ఉన్నప్పుడు y వాల్యూ 0 అంటే డైరెక్ట్గా ఇక్కడ పాయింట్ వచ్చేసింది. x ఈక్వల్ టు -2 ఉన్నప్పుడు y వాల్యూ -8. రైట్, అంటే పాయింట్ ఇక్కడ వస్తుంది. x ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు y వాల్యూ -8 అంటే పాయింట్ ఇక్కడ వస్తుంది. రైట్, x ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు y వాల్యూ 0 అంటే ఇక్కడ వస్తుంది. x ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ యాక్చువల్గా ఇక్కడ ఎక్కడో వస్తుంది పాయింట్. x ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు y వాల్యూ 16 అంటే అది ఇట్ ఈస్ సమ్వేర్ హియర్. రైట్, ఇక్కడ గ్రాఫ్ పేపర్లో మనం స్కేల్ సెలెక్షన్ ప్రాపర్గా చేసుకోలేదు, బట్ మీకు ఈ ప్రాబ్లం ఉండదు. రైట్, మీ దగ్గర పెద్ద గ్రాఫ్ పేపర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ పాస్ అయ్యేటట్టుగా ఫ్రీ హ్యాండ్ కర్వ్ గీస్తున్నాను.
రైట్? ఈ కర్వ్ మీరు చూస్తే కనుక ఏమని చెప్పొచ్చు, -4 దగ్గర ఎక్స్ యాక్సిస్ని కట్ చేసింది అండ్ +2 దగ్గర ఎక్స్ యాక్సిస్ని కట్ చేసింది, రైట్? అంటే దీస్ టూ ఆర్ ద జీరోస్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. కెన్ యూ సే దట్ x ఈక్వల్ టు -4 అండ్ x ఈక్వల్ టు 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్? అర్థమైందా? దిస్ ఇస్ 0 1 and this is second 0, right?